మేడ్చల్ జిల్లా చర్లపల్లి 3వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న నిమ్మల భానుతేజ గౌడ్ విస్తృతంగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. 200 బైకులతో 3వ డివిజన్లో ర్యాలీ తీశారు. రోజురోజుకి 3వ డివిజన్ ప్రజలు తన పట్ల చూపిస్తున్న విశేష స్పందనతో అధిక మెజార్టీతో గెలిపిస్తానన్న నమ్మకం కలుగుతుందని తెలిపారు. కుసాయిగూడ, నాగార్జున సాగర్, చక్రీపురం, జమ్మిగడ్డ, జైవాన్ కాలనీ మరియు చుట్టుపక్కల బస్తీల్లో కార్యకర్తలు తనతో పాటు గడప గడపకు ప్రచారానికి వస్తున్నారని తెలిపారు. తాను పదవులను ఆశించటం లేదని, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం 3వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నానని తెలియజేశారు. నంబర్ ఇక్కడ మన అభివృద్ధి పనులు చాలా ఆగిపోయాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మన భరత్ నగర్ బ్రిడ్జ్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని 2 వీక్స్ నుంచి ఛార్జ్ చేశారు. అది ప్రజలు ఇది ఆలోచించాలి, అసలు ఎందుకు ఏం జరుగుతుందో. ఇది కాకుండా మన నల్లాలలో వాటర్ చక్కగా లేవు, మన డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, చాలా ప్రాబ్లమ్స్తో మన గ్రామ ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు మన గ్రేవ్ యార్డ్స్ చూసినట్టయితే అక్కడ వాటర్ సదుపాయం లేదు, ఇంకా గదులు లేవు, లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన రోడ్స్ అయితే కొన్ని కాలనీస్ కి లోడ్స్ అలాట్మెంటే లేదు. ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించి ఇవన్నీ ఏవైతే హామీలు ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయాలి. అభివృద్ధికి ఓటేయండి, యూత్ కి ఓటేయండి, ఛాన్స్ ఇవ్వండి. మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి మన పరిస్థితి ఎలా ఉందో. మన బ్రిడ్జ్ మన రైల్వే స్టేషన్ దగ్గర మన భరత్ నగర్ బ్రిడ్జ్ ఆలోచించండి మీరు. ఇవన్నీ ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ ఒకదాని మీద ఒకటి. ముందు రామోహన్ ఏం చేసిండు? ఏం చేయలేదు. ఆలోచించారు మీరు అందరూ. మన ఊర్లో ఉన్న నేతలందరూ కూడా ఆలోచించాలి ఒకసారి. మనం ఎవరు సపోర్ట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. యూత్ బయటికి వచ్చింది ఈరోజు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అందరికి. ఒక్కసారి అన్నలు తమ్ముళ్ళు అందరూ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇస్తే మనం ఏందో చూపించుకుందాం. మన ఊర్లో నేత ఎవరు లేరు, అస్సలు లేరు, నిలబడతలేరు. ఒక్కరు కూడా చెల్లపల్లి కోసం ఎవరు నిలబడతారమ్మా? అందుకే నిలబడ్డా నేను ఈరోజు. నాకు సపోర్ట్ చేయాలి అందరు కలిసి. ఒక్కసారి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాలి అందరు కలిసి. కత్తెర గుర్తుకే. నమస్తే, నేను భానుతేజ గౌడ్, నిమ్మల 3వ డివిజన్. మనది కత్తెర గుర్తు. మనం ఈరోజు లాస్ట్ రోజు ప్రచారం. అందరూ చాలా భారీ ఎత్తున ప్రజలందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి యూత్కి ఛాన్స్ ఇద్దాం. యూత్ అందరం నాతోటే ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను నిలబడతా. ఏ అభివృద్ధి పనులున్నా నేను తప్పకుండా నెరవేరుస్తాం. మన డివిజన్ 3లో ఎట్లయితే 69 కాలనీస్లో అన్ని ప్రాబ్లమ్స్ నేను చూసిన ఆల్రెడీ. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేయడానికి ట్రై చేయడం నేను చేసి చూపిస్తా. ఒక్కసారి అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఒక్కసారి కత్తెర గుర్తుకు ఓటేయండి. 6వ నంబర్ మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకేసి ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని కోరుతున్నాను. నమస్తే.